హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రితిషో ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ను వేస్తూ ఉండాలి, మెల్లిగా కలపాలి స్మూత్గా. ఎందుకంటే పన్నీర్ అనేది మనకు విరిగిపోతుంది కాబట్టి మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా వేగిన పన్నీర్ని మనం ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇంకా కొద్దిగా వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు పక్కకు తీసేస్తున్నా పన్నీర్ని. మనం ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫుల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి. మనం ఇందులోని ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. మనం ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి. మనం వేయించుకున్న పన్నీర్లో సాల్ట్, కారం, ధనియా పొడి అండ్ అల్లం పేస్ట్ వేయించిన తర్వాత నేను వేసాను. ముందు కలుపుకొని వేయించుకోవచ్చు, కానీ నేను వేయించిన తర్వాత ఇవి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. మనం టమాటాలు కూడా బాగా మగ్గాలి. తీసుకోవాలి. టమాటాలు బాగా మగ్గుతుండగానే పసుపు వేసుకోవాలి. మనం కొద్దిగా పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, బాగా మిక్స్ చేయాలి. ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనము కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్డ్ వేసుకోవాలి. ఇట్లా పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. పెరుగు అనేది బాగా మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇట్లా కారం అనేది బాగా ఉడికిన తర్వాతని మనము ఇట్లా కారం అనేది ఉడకాలి. ఇట్లా నూనె పైకి తేలుతుంది అనగా మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత ధనియా పొడి వేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనము పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ని వేసుకొని ఒక 5 minutes మనం పొయ్యి పైన ఉంచాలి. ఇంతేనండి, పన్నీర్ గ్రేవీ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.